కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం దిగాలి, జగన్ ఇంటికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేనేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు. ఆడబిడ్డలు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు, ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసి సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడుగడుగునా విధ్వంసం, వ్యవస్థలన్నీ పతనం. మాట్లాడితే కేసులు, ఒక సైకో ప్రవర్తన. కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, ఫ్యాన్కు ఓటేశారా 2019లో? వేసిన దానికి మీరంతా ఫ్యాన్ కూరేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా. 5 విషయాలు చెప్తున్నా, శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో చర్చ చేయండి. నేను చెప్పేది వాస్తవమైతే నాతో కలిసి రండి. ప్రజల బాగు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను. ఒక విషయం మీరు చూస్తే, మీ అందరి